హలో నమస్తే అందరికీ. ఇక మీ అందరికీ తెలిసిన విషయమే, నేనైతే ఒక సాధారణ సెక్యూరిటీ గార్డ్గా డ్యూటీ చేసుకుంటూ సాయంత్రం టైంలో ఒక మిర్చి సెంటర్ రన్ చేసుకుంటూ నా కుటుంబాన్ని అయితే పోషించుకుంటున్నాను. మీరిచ్చిన సపోర్ట్తో అయితే ఈ సంవత్సరం సీజన్ 2 అగ్ని పరీక్షకి అయితే అప్లికేషన్ చేసి ఉండే. సో అందుకే ఈ వీడియో. చాలామంది నన్ను అడుగుతున్నారు, అన్న ఏమైంది అగ్ని పరీక్ష ఏమైంది అని చెప్పి. మీ అందరి కోసం ఈ వీడియో. నేనైతే సెలెక్ట్ అవ్వలేదు, నాకైతే రిజెక్షన్ మెయిల్ అయితే వచ్చింది. నేను ఎక్కడ బాధపడట్లేదు. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే ఒక సాధారణ సెక్యూరిటీ గార్డ్గా ఎండనక వాననక నిరంతరం నిలబడి డ్యూటీ చేసే నా లాంటి వాడికి బిగ్ బాస్ లాంటి పెద్ద వేదిక పైన వెళ్ళాలి అని చెప్పి ఆలోచన రావడమే నా దృష్టిలో చాలా గొప్ప విషయం. అలాగే అప్లికేషన్ ప్రాసెస్ వరకు వెళ్ళానంటే అగ్ని పరీక్షలో సగం విజయం గెలిచినట్టే నేను. సో అందుకే నేను ఎక్కడ బాధపడట్లేదు. ఇంకా రిజెక్షన్ విషయానికి వస్తే, మన జీవితంలో రిజెక్షన్స్ అనేటివి వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ ఈరోజు నేను సెలెక్ట్ అవ్వకపోవచ్చు, కానీ నా లైఫ్లో మాత్రం నా ప్రయత్నాన్ని నేను ఎప్పటికీ ఆపను. ఎందుకంటే ఒక తలుపు మూసుకుపోయినా 100 తలుపులు తెరుచుకునేలా అవకాశం ఇస్తాడు దేవుడు మనకు. అందుకే ఎక్కడ నేను బాధపడట్లేదు. ఇంకా ఇంకో విషయం ఏంటంటే, నాలా చిన్న ఉద్యోగం చేసుకుంటూ పెద్ద కళలు కానీ నా లాంటి తోటి మిత్రులందరికీ ఒకటే చెప్తా నేను. ఎందుకంటే మనం కన్న కళలు ఏవైతే ఉన్నాయో అవి ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆ కళల్ని ఆపకండి. ఎందుకంటే ఈరోజు మనం గెలవకపోవచ్చు, ఈరోజు మనది కాకపోవచ్చు, కానీ రేపు అనేది మనకు రోజు ఉంటుంది. ఆ రోజు మనదైతే మాత్రం మనమేంటో మనం చూపించవచ్చు. అందుకే ఎక్కడ బాధపడకండి, నిరుత్సాహపడకండి. ఇంకో విషయం ఏంటంటే, బిగ్ బాస్ ఈరోజు వచ్చినా రాకున్నా మన కష్టం మన సుఖం ఎప్పుడు మనతోనే ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, మీరు ఇన్ని రోజులు ఎలా సపోర్ట్ చేశారో మంచి వీడియోస్తో మంచి కంటెంట్తో ఇక మీ ముందుకైతే వస్తాను. వచ్చి మంచి మోటివేషన్ వీడియోలు అయితే తీసుకొని వస్తాను. అలాగే మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చివరిగా ఒక మాట, గేట్ బయట నిలబడి డ్యూటీ చేసే నాలాంటి వాడు, కూర్చొని ఆర్డర్లు వేసే వాళ్ళైనా ఎవరైనా సరే మనస్ఫూర్తిగా ప్రశాంతంగా నవ్వగలిగిన వాడే లైఫ్లో నిజమైన విన్నర్. థ్యాంక్ యూ.